భారత్లోని అన్ని ఛానల్స్ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. తుడి పట్టణంలో గంజాయి మత్తులో యువకుడు వీరంగం. దేవరుకుల మండల కేంద్రంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు. సుల్తానాబాద్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే. వేములవాడ పట్టణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు అనుబంధం సమావేశంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్ఈసీసీ జాతీయ అధ్యక్షురాలు రూపొందించిన స్కీమ్ ద్వారా ప్రజల్లో వినియోగం పెంపొందించడం కోసం ఎగ్ క్రాఫ్ట్ అందజేయడం జరిగిందని ఎన్ఈసీసీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు సోమవారం వరంగల్ ఓసిటీ నెక్ వరంగల్ జోనల్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు నివాసం నందు ఎగ్ క్రాఫ్ట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది లబ్ధిదారులకు ఎగ్ క్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఈసీసీ సిఓఓ అన్నమైల ఈదుల్ కుమార్, టీపీఎఫ్ వరంగల్ రీజనల్ ప్రెసిడెంట్ వి రామారావు, సభ్యులు సుబ్రహ్మణ్యం శ్రీనివాసరెడ్డి, శ్యామ్ సుందర్ కోళ్ల రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉండండి సైడ్ చూడండి, సైడ్ చూడండి, సైడ్ చూడండి. ఓకే సార్ ఇది చూడండి సార్, సార్ దగ్గరకు మహేష్ సైడ్ చూడండి. సైడ్ చూడండి సార్. వారి ఫాదరు చాలా కష్టపడి పెరటి కోళ్ళ పరిశ్రమను ఒక ఇండస్ట్రియల్గా భారతదేశంలో ఎంతోమంది జీవనోపాధి పొందేటట్టుగా వారి నాయకత్వంలో పోల్ట్రీ ఫార్మ్స్ ఎదిగినాయి. వారి చిన్నతనంతో ఎట్లయితే స్టెప్ బై ఎదిగిందో అది వాళ్ళ ఫాదర్ డ్రీమ్ ప్రాజెక్టుగా చిన్న చిన్న రోడ్ల మీద స్ట్రీట్ వాళ్ళ మీద మరి నూడిల్స్ కానీ ఎగ్ ఆమ్లెట్లు కానీ వివిధ రకాల వృత్తులు ఉన్న వాళ్ళకు వారికి కొంచెం జీవనోపాధి ద్వారా వారు పైకి రావాలి, మన ఎగ్స్ కూడా సేల్స్ కావాలనే ఉద్దేశంతో కొన్ని కుటుంబాలు బాగుపడాలని దేశం మీద మొత్తం మీద ఒక ప్రాజెక్టును వారు రూపకల్పన చేసిండ్రు. ఆ రూపకల్పనకు మా వరంగల్కు నేను ఫస్ట్ పోయి రిక్వెస్ట్ చేయగానే స్పెషల్ బడ్జెట్ కింద నాకు ఒక 500 మేడం గారు ఇవ్వడం జరిగింది. వారికి సదా నేను రుణపడి ఉంటా. ఎందుకంటే ఇక్కడ స్ట్రీట్లో రోడ్ల మీద పెట్టుకొని వ్యాపారాలు చేసేటోళ్ళు, ఈ తినుబండారాల పరిశ్రమల ద్వారా బతికేటోళ్ళు, తయారు చేసి బతికేటోళ్ళు చాలామంది వరంగల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. వారికి టోటల్గా ఎవ్వరికి కూడా రోడ్ల మీద పెట్టి ఈగలు వాలకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ మేడం గారి దీవెనతోని ఇక్కడ 500 వరకు ఇచ్చడానికి మేము ఉన్నాం. ఇప్పటి వరకే 175 ఇవ్వటం జరిగింది. ఇక రిమైనింగ్ ప్రతిసారి కూడా 50 ఇట్లా రైతులకు ఈ స్ట్రీట్ వెండర్స్కి ఇచ్చుకుంటా పోయి ఈ ప్రాజెక్టును సక్సెస్ చేయాలని దీనికి ఇచ్చిన ఎన్ఈసీసీ మా జలీల్ కుమార్ గారు, సిఇఓ ఆల్ ఇండియా సిఇఓ గారు కూడా రావటం జరిగింది. సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ప్రాజెక్టు సక్సెస్ అయ్యి ఇంకా మళ్ళీ కొన్ని మేము తీసుకొచ్చుకునే విధంగా ఇక్కడి అందరూ దాన్ని ఉత్సాహపరు.
దేవరుపల మండల కేంద్రంలో బోనాల పండుగ వేడుకలను ఆదివారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. మహిళలు గ్రామంలో ఊరేగింపుగా బయలుదేరారు. మేళ తాళాలు, డప్పు నృత్యాలు మధ్య మహిళలు శివసత్తుల పూనకాలతో పెద్ద ఎత్తున బోనాలతో గ్రామంలో తిరిగి అమ్మవార్లకు పూజలు నిర్వహించి పిల్లా పాపలను చల్లగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు. రాష్ట్రంలో కోతులు, దోమలు, కుక్కలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కోతులతో రైతులు పంటలను పండించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామాల్లో ప్రజలపై కోతులు దాడులను చేస్తున్నాయి. రాష్ట్రంలో 333 మందిపై కుక్కలు దాడి చేశాయి. ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు దోమ కాటుతో గ్రామాలే జ్వరాల బారిన పడ్డారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. రైతుల పంటలు, ప్రజల ప్రాణాలను కాపాడడానికి కుక్కల, దోమల, కోతులను నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రవీందర్రావు ప్రభుత్వాన్ని కోరారు. ఎంత దుర్మార్గంగా పట్టి పీడిస్తుందనేది, ఇన్ని రకాల ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుందనేది, ఇది ప్రజలు అనేక గ్రామాలు నేను సందర్శించి నేను స్వయంగా అనుభవించాక నేను సేకరించిన విషయమే. గ్రామంలో మొక్కజొన్న కంకులు అమ్మడానికి వస్తున్నారు, కూరగాయలు అమ్ముతున్నారు, కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు, ఆ తర్వాత అనేక రకాల పండ్లు అమ్ముతున్నారు. గ్రామాలలో పుచ్చకాయలతో సహా ఆ కందగడ్డలు, అవి మొరంగడ్డలు కూడా ఆటోలలో వచ్చి అమ్మిపోతుంటే, వారు గ్రామాలలో తిరిగి ఆటోలలో తిరిగి తాముతుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తాను. ఎలాంటి పల్లెలు, ఇంటింటికి కూరగాయలు ఉండేది, ప్రతి బావి దగ్గర పళ్ళ మొక్కల చెట్లు ఉండేది, అవన్నీ కూడా పోయినాయి. పల్లికాయలు ఉండేది, పెసరకాయ ఉండేది, అనపకాయ ఉండేది, పజ్జొన్నలు ఉండేది, సజ్జలు ఉండేది, ఎన్నో రకాలైనటువంటి చిరుధాన్యాల పంటలు, ఉల్లిగడ్డలు ఉండేది, ఎల్లిగడ్డలు ఉండేది. ఊళ్ళల్లో ఇట్లా సస్యశ్యామలకి ఏ వస్తువు అయినా కూడా వాళ్ళు గ్రామాల్లో, వాళ్ళ చిలకల్లో, వాళ్ళ పంట పొలాల్లో పండించుకొని తినేది. ఇవాళ అన్నీ కూడా మటుమాయం అయిపోయినాయి. ఇవాళ కూరగాయలు కూడా విపరీతంగా పల్లెల్లో అన్ని గ్రామాల్లో కూరగాయలు కొనుక్కునే దుస్థితే మనకు కనిపిస్తాయి. ఉద్దస్తమానం కోతుల భయం, వెనక మొత్తం కోతుల బాధ. ఇక రాత్రిపూట నేను మా గ్రామంలో పడుకుంటే విపరీతమైన కుక్కలు. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు స్పందించాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను, అంతేకాదు ఇక దోమలు, మీరు వెళ్ళి చూడండి, మైబాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ పోండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ పోండి, ఒక్క పేషెంట్ చూడడానికి ఒక్క డాక్టర్కి 4 నుంచి 6 గంటలు 8 గంటలు పడతారు. ఇలాది మంది మధ్యపోతులంకన్న గారికి జ్వరం వస్తే ఈయన మొత్తం దోమలే. ఏంటి కారణం ఏంటంటే విపరీతమైన దోమలకు సంబంధించి ఒక మూకుమ్మడి చర్య అనేది చేపట్టకపోవడం వల్ల ప్రజలు ఇలా చిన్నోళ్ళు గారు, పెద్దోళ్ళు గారు
అన్ని స్థాయిలో ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల వారైతే కుటుంబం పోయి ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో ఇవాళ వైద్యంకి వేలాది లక్షలాది రూపాయలు చెల్లించుకుంటున్న విధానాన్ని మీరు ఒక్కసారి మీడియా వాళ్ళు కూడా ఫోకస్ చేయాలి. ఆ హాస్పిటల్ ముందు క్యూలు కట్టిన మెడికల్ షాపుల దగ్గర మందులు తీసుకోవాలంటే 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఏంది దుర్భాగ్యం, ఏంది దౌర్భాగ్యం? ప్రభుత్వాల బాధ్యత కాదా ఇవి? ప్రభుత్వాలు చైతన్యవంతం చేయాలి కదా, ప్రభుత్వ పరంగా చట్టపరమైన చర్యలు చేపట్టాలి కదా. అందుకనే నేను మీకు కొన్ని అన్ని ఎన్జిఓలతోటి, అన్ని ప్రభుత్వ సంస్థలతోటి, ప్రభుత్వంతో, అనేక ప్రజా సంఘాలతోటి, రాజకీయ పార్టీలతోటి, సామాజికవేత్తలతోటి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా చర్చలు చేసి విస్తృత ప్రచారం చేసి కుక్కలని, కోతులని, దోమల్ని కట్టడి చేయండి. దయచేసి గ్రామాల్లో, పట్టణాల్లో ఇవాళ బందీల్లాగా ఉంటున్నారు ప్రజలు. మీరు ఏ ఇంటికి చూడండి మొత్తం ఐరన్ తోటి చేసిన జాలీలు ఉంటాయి, మెష్ డోర్లు ఉంటాయి. మెష్ డోర్లు కూడా కాదు, మెష్ డోర్లు ఉంటాయి, ఐరన్ జాలీలు. ఏ దుకాణం కొట్లకు పోయి చూడండి, కోతులకి అవి ఉంచుకపోతుంటే మొత్తం ఇల్లునే జైలు చేసుకొని ఇలా బందీగా ఉండే పరిస్థితి. ఇలా పెద్ద మనుషులని ఇళ్లలో ఒంటరిగా ఉండిపోయే పరిస్థితి లేదు, పిల్లల్ని ఒంటరిగా ఇంట్లో ఉంచే పరిస్థితి లేదు, బజార్లో ఆడుకునే పరిస్థితి లేదు. ఈ భయంతో ఈ జీవరాశుల మీద ఇబ్బంది పడుతూ బతికే ఈ ప్రజల్ని విముక్తి చేయాలా లేదా? ఇది ప్రభుత్వాల బాధ్యత కాదా? ఇది సామాజిక బాధ్యత కాదా? ఇది చట్టాల కోసం ఇవాళ మనం చూస్తూ వీటిని ఏమనకుండా, మాట్లాడకుండా, నిమ్మకుండా ఉండడం అనేది ప్రజల ఇది సరైన విధానం కాదు. వీటిపైన తీవ్రంగా స్పందించి పోరాటం చేసి అవసరం అనుకుంటే ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి, చట్టాల మార్పులు తీసుకొచ్చి, న్యాయస్థానాలపైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ అంశానికి సంబంధించి ఉందని చెప్తూ మీ అందరు కూడా మీడియా వారికి ఈ బ్రీఫ్ నోట్కి సంబంధించి దీన్ని పంపిణీ చేయాల్సిందిగా కోరుతున్నా. అలాగే విజ్ఞప్తి చేస్తున్నా, వారికి కూడా బహిరంగ లేఖ నేను ఈ సందర్భంగా ఇస్తున్నా. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్లో తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉందని, ఆ స్కామ్ను డైవర్ట్ చేయడం కోసమే రాష్ట్రంలో హైడ్రామా చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఎక్స్లో ఓ వీడియోను విడుదల చేశారు. హైదరాబాద్లోని 9 బ్యాంకు అకౌంట్లకు 45 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. వీటినే పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ వాడిందని అనుమానం. ఈ వార్తలను తెలుగు మీడియాకు చూపించకుండా చర్యలు తీసుకున్నారన్నారు. విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు. కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటాను. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ల నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్కు ముందు 180 కోట్ల రూపాయలు దారిమల్లినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్లో భారీ ఎత్తున డబ్బులు దారిమల్లినాయని ఆయనే ఒప్పుకున్నారు. అందులో హైదరాబాద్లోని 9 బ్యాంక్ అకౌంట్లకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. బ్యాంక్ అధికారులతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది, ఆ అకౌంట్లు ఎవరివి, ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ డొంక మొత్తం కదులుతా ఉన్నది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది. 4.5 కోట్ల రూపాయలు నేరుగా V6 బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈ V6 బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు? SIT, CID, ED ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారం షాపులు, బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంది? ఇవన్నీ కూడా బయటికి రావాలి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కారు కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు. మరి కర్ణాటక కాంగ్రెస్ తో తెలంగాణ కాంగ్రెస్ కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి స్కామేనా? ఈ వాల్మీకి స్కామ్ లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందని ఆధారాలు దొరికినా
ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది? అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు? పార్లమెంట్లో గాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమీ తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి. ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి మహారాష్ట్రలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో నాసిక్ జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. నది ఒడ్డున గల ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. గోదావరి ఉధృతి దృష్ట్యా ఎవరూ నది ఒడ్డుకు వెళ్లొద్దని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు. గంగాపూర్ డ్యాం నుంచి ఆదివారం నీటిని విడుదల చేయడంతో గోదావరి నీటి మట్టం పెరిగింది. దీంతో రాంకోట్ ప్రాంతంలోని పలు ఆలయాలు నీట మునిగాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేష్ ఈ రూపాన్ని ఆవిష్కరించారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని పెన్సిల్ మొనపై బాలకృష్ణుడి రూపం తీర్చిదిద్దారు. చార్కోల్ పెన్సిల్ మొనపై 8 మిల్లీమీటర్ల పొడవు, 14 మిల్లీమీటర్ల వెడల్పుతో కృష్ణుడి రూపాన్ని చెక్కారు వెంకటేష్. ఇందుకోసం 5 గంటల సమయం పట్టిందని ఆయన తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి జిల్లా చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన వెంకటేష్ మైక్రో ఆర్టిస్ట్ కళతో 19 ఏళ్ల వయసులోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్థానం సంపాదించారు. ప్రస్తుతం యుఎస్లో ఉంటూ తన ప్రతిభతో అమెరికా వాసులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గట్టి వెంకటేష్. నేను ఒక సూక్ష్మ కళాకారుని మరియు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్. తాజాగా కృష్ణాష్టమిని పురస్కరించుకుని నేను ఈ యొక్క బాలకృష్ణుని పెన్సిల్ ముళ్ళపై చేయడం జరిగింది. అది నాకు 5 గంటల సమయం పట్టింది. దాని వెడల్పు 8 మిల్లీమీటర్లు, పొడవు 14 మిల్లీమీటర్ల వ్యాయామం చేశాను. సో ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వేములవాడ పట్టణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు అనుబంధం సమావేశంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోనే గట్టి పట్టున్న సంఘంగా గుర్తింపు పొందిన ఐజేయు సమావేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నారు. జర్నలిస్టు సంఘం అనేది 4th ఎస్టేట్గా పిలువబడుతూ సమాజ శ్రేయస్సు కొరకు కృషి చేస్తున్న మాట వాస్తవం అన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. నాయకుడు అనేటువంటి వ్యక్తి మంచి మార్గంలో పోతుంటే తప్పనిసరిగా ఆ సంస్థ మనుగడకు అవకాశం ఉంటుందని నిదర్శనంగా ఈరోజు ఐజీ అనుబంధం ఉన్నటువంటి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చెప్పుకోవచ్చిన మాట సందర్భంగా తెలియజేస్తుంది. అందరికీ కూడా చాలా మంది ఇందులో సభ్యులుగా చేరి మన ఆయా ప్రాంతాల్లో మేము ప్రజాసేవలు ఉంటే ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా మీరు నిలబడి ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలకు విడమర్చి చెప్తూ మంచిని చెడును రెండింటి కూడా బేరీజ్ వేసుకొని ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో నిజాలను నిర్భయంగా రాస్తూ కూడా కొందరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో అలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా చూడేటువంటి కార్యక్రమాలు కూడా చేసేటువంటి శక్తి మీ కళానికి ఉంది, మీకుంది. దానివల్ల ఈరోజు మేము కొన్ని అంశాలు కూడా నేర్చుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కూడా చేస్తున్నాం అన్నమాట. మేము చెప్తున్నటువంటి మీరు చేస్తున్నటువంటి తప్పుదారిలో పోతుంటే కూడా మీ కళ ద్వారా ఆ ఫలానా సమయంలో పొరపాటు జరిగిందంటే కూడా సరిదిద్దుకొని ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని నా మటుకు నేను చేస్తున్నాను మాట సందర్భంగా చెప్తుంది. సరే, సమస్యల విషయానికి వస్తే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రజల మాట వింటుంది, ప్రజా సంఘాల మాట వింటుంది, ప్రజాప్రతినిధుల మాట వింటుంది,
ప్రజలందరికీ కూడా అవకాశం ఇస్తాం మాట్లాడడానికి చెప్పిన మాట చెప్పినటువంటి దానికి తూచా తప్పకుండా ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ ప్రజాహితం కొరకు నిస్సాయులకు సాయం అందించేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నది మీరందరూ కూడా గమనించారు. గతంలో నేను చెప్పేది విని వెళ్ళాలనేటువంటి సంస్కృతి ఉంటే ఈరోజు మీరు చెప్పేది మేము వింటాం, అందులో ఉన్నటువంటి మంచిని తీసుకొని ఆ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పండి. చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మీరు గమనించారు. అనేక సందర్భాలు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ముఖ్యమంత్రి గారు ప్రజా బాహుళ్యంలో ఉన్నటువంటి సంక్షేమాన్ని ఓవైపు, అభివృద్ధిని మరోవైపు ముందుకు తీసుకుపోతున్నటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం కూడా చేసే ప్రయత్నంలో భాగంగా 8 మాసాలైంది ప్రభుత్వం వచ్చింది. మొదటి 100 రోజులు ఎక్కడేమిందో తినడానికి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసం అనుకుందాం, జరిగినటువంటి నష్టమే అనుకుందాం. 7 లక్షల కోట్ల అప్పుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలనో తెలుసుకోవడానికి ఎక్కడేముందో తెలుసుకోవడానికి 100 రోజులు పట్టింది. ఆ తర్వాత 100 రోజులు ఎన్నికల కోడ్ వల్ల ఇప్పుడు మళ్ళీ నెల 15 నుంచి 2 మాసాల నుంచి మళ్ళీ ప్రభుత్వం పట్టాల మీదకి ఎక్కి ముందుకు పోతున్న క్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ సంబంధించిన పెద్దలు అన్నట్టుగా శ్రీనివాసరెడ్డి గారికి ఓ పదవిని కట్టబెట్టినప్పుడు ఒక ఉత్సాహం, నిజంగా మా సమస్యలు వినడానికి ప్రభుత్వం ఉందనే ఒక నమ్మకాన్ని కల్పించే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సుదీర్ఘంగా హైదరాబాద్ లో పెండింగ్ ఉన్నటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేస్తూ వారి వాటంలోనే మరో 2 రోజుల్లో వారందరూ కూడా వ్యక్తిగత అనుమతి పత్రాలకు ఇవ్వడం కోసం కూడా ఈరోజు వేదిక సిద్ధమైందని మాట చెప్తా ఉన్నారు. ఇంకా 1000 కుటుంబాలకు సంబంధించిన అంశం అంటే ఏ తెలంగాణ కోసం అయితే పోరాటం చేసినటువంటి వారిని కూడా గుర్తించకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల పద్మనాయక కళ్యాణ మండపంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషేకం, దర్శనం, హారతి, హరినామ జప యజ్ఞం, రాజభోగ హారతి, మహాభిషేకం, మంగళహారతి, మహాసంకీర్తనం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జన్మదిన వేడుకలకు పట్టణ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకుని దర్శించుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధుర నగర్లో విన్నర్ ఎడ్జ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, టీచర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.